operating system lo next important concept threads. So threads is nothing but a small part of the process. So process nothing but a program at the time of execution is called process. సో ప్రాసెస్లో ఒక స్మాల్ సెగ్మెంట్ని మనం థ్రెడ్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. థ్రెడ్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ టాస్క్స్. Thread is a sequential flow of tasks within a process. Or thread is a small segment of a process is called thread. సో ఒక ప్రాసెస్లో ఎన్ని థ్రెడ్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఏ ప్రాసెస్ హ్యావింగ్ ఏ ప్రాసెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్ and these multiple threads are contained within a process. Okay, that means so this is the process. It have number of threads T1, T2, T3. So a small part of the process is called thread. Okay, next థ్రెడ్స్ యొక్క అడ్వాంటేజ్. ఎందుకు థ్రెడ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే థ్రెడ్స్ ఇంప్రూవ్ ది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ థ్రెడ్స్ ఇంక్రీజెస్ ది రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా థ్రెడ్స్ అనేది మనకి ఈజీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ క్లాస్లో మనం కాంటాక్ట్ స్విచ్చింగ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ కాంటాక్ట్ స్విచ్చింగ్ టైమ్ ఇన్ థ్రెడ్స్ ఇన్ ఫాస్టర్. సో ఇక్కడ థ్రెడ్స్లో కాంటాక్ట్ స్విచ్చింగ్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ థ్రెడ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ నీడ్ ఆఫ్ థ్రెడ్. ఎందుకు మనకు థ్రెడ్ అనేది కాన్సెప్ట్ ఉండాలి అంటే అడ్వాంటేజ్ చూసాం కదా. సో వన్ పాయింట్ ఎందుకు థ్రెడ్ అనేది ఉండాలి ఒక పాయింట్ చూద్దాం. ఇట్ టేక్స్ ఫార్ లెస్ టైం to create a new thread. సో మన థ్రెడ్ క్రియేట్ చేసే టైం అనేది చాలా తక్కువ టైం ఉంటుంది ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఆల్రెడీ ఉన్న ప్రాసెస్లో ఒక థ్రెడ్ క్రియేషన్ అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇక్కడ అవుతుంది. దట్స్ వై వీఆర్ నీడ్ థ్రెడ్ కాన్సెప్ట్. ప్రాసెస్ then to create a new process. సో న్యూ ప్రాసెస్ మనం క్రియేట్ చేసే ప్లేస్లో థ్రెడ్ని మనం క్రియేట్ చేయడం అనేది చాలా తక్కువ టైంలో మనకు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థ్రెడ్ యొక్క టెర్మినేట్ టైం కూడా తక్కువ ఉంటుంది. సో ఇట్ టేక్స్ లెస్ టైం to terminate a thread than a process. So compared to process, thread will be terminate less time. Okay, next thread can share the common data. They do not
టు యూజ్ ది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మనకి కామన్ డేటా అనేది షేర్ చేయడం కూడా థ్రెడ్ కాన్సెప్ట్ అనేది నీడ్ అవుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఫాస్టర్ వెన్ కంపేర్ టు వర్కింగ్ విత్ ది థ్రెడ్స్. ఓకే, దట్ మీన్స్ కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, ఒక CPU టైం అనేది ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి ఒక ఇంటరప్ట్ ఎక్కడ అయ్యేటప్పుడు వేరే ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ టైంలో మనం థ్రెడ్ కాన్సెప్ట్ యూజ్ చేసినట్టయితే ఈ ప్రాసెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ థ్రెడ్ కాన్సెప్ట్ అనేది ఫాస్ట్గా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. దట్స్ వై నీడ్ ఆఫ్ ది థ్రెడ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్. యూజర్ లెవెల్ థ్రెడ్, కెర్నల్ లెవెల్ థ్రెడ్. ఓకే, example of thread concept. While playing a movie on a device, the audio and video are controlled by the different threads in the background. సో ఇక్కడ మనం ఒక డివైస్లో మూవీ చూసినట్టయితే దాని యొక్క ఆడియో అనేది ఒక థ్రెడ్ మీద కంట్రోల్ చేయబడుతుంది, దాని యొక్క వీడియో అనేది ఇంకో థ్రెడ్ మీద వేరే థ్రెడ్ మీద కంట్రోల్ చేయబడుతుంది. ఓకే, ఈచ్ థ్రెడ్ హ్యావింగ్ సమ్ కోడ్ డేటా ఫైల్స్ రిజిస్టర్స్ లైక్ దిస్. సో సింగిల్ థ్రెడెడ్ ప్రాసెస్ హ్యావింగ్ some code, data, files, registers and program counter stack. ఓకే, సింగిల్ థ్రెడ్ అనేది ఒక కోడ్, డేటా, ఫైల్, రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ హ్యావింగ్ కోడ్, రిజిస్టర్, స్టాక్, కౌంటర్. సో ఎన్ని థ్రెడ్స్ ఉంటే అన్ని మనకి దాని యొక్క కోడ్, రిజిస్టర్, స్టాక్, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది డిఫరెంట్గా మళ్ళీ సెపరేట్గా స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఇది థ్రెడ్ యొక్క సింగిల్ థ్రెడ్కి ప్రాసెస్, మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్కి డిఫరెన్స్. సో సింగిల్ థ్రెడ్లో మనకి ఉన్న కోడ్, డేటా, ఫైల్స్, రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్. సో ఇండివిజువల్ థ్రెడ్స్కి మళ్ళీ ఆ కోడ్, రిజిస్టర్ అనేది కలిగి ఉంటుంది. నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ కోడ్స్, డేటా, రిజిస్టర్స్ అనేవి అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అన్నీ ఎక్కువగా సపరేట్గా మళ్ళీ ఈచ్ అండ్ థ్రెడ్కి కూడా ఇన్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్లో కలిగి ఉంటాయి. And one more important point, threads are smallest sequence of programmed instructions that can be managed independently by a scheduler. సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్గా ఇక్కడ షెడ్యూల్ అనేది పెర్ఫామ్ చేస్తుంది థ్రెడ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెర్నల్ 2 టైప్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ యూజర్ లెవెల్ కెర్నల్, second one kernel level thread, user level thread, kernel level thread. ఓకే, సో యూజర్ లెవెల్ థ్రెడ్లో మనకి యూజర్ లెవెల్ థ్రెడ్లో యూజర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. కెర్నల్ లెవెల్ థ్రెడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ ఉంటుంది. కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ యూజర్ మేనేజ్డ్ ది థ్రెడ్, యూజర్ మేనేజ్డ్ ది థ్రెడ్ ఇన్ యూజర్ లెవెల్. ఓకే, సో ఇన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ ది థ్రెడ్ యాక్టింగ్ ఆన్ ఏ కెర్నల్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోర్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైక్ కెర్నల్లో యాక్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ చేత ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కెర్నల్ లెవెల్లో. సో ఫస్ట్ వన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో ఇన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ వచ్చేసరికి యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ది యూజర్ లెవెల్ లైబ్రరీస్ అండ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ డస్ నాట్ రికగ్నైజ్ దీస్ థ్రెడ్స్. సో ఇక్కడ మనకి యూజర్ లెవెల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రికగ్నైజ్ అవ్వదు యూజర్ లెవెల్లో. నెక్స్ట్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ది user level threads are implemented and managed by the user. Next, and kernel is not aware it. Kernel is not aware it.
నెక్స్ట్ ఇన్ యూజర్ లెవెల్ వచ్చేసరికి యూజర్ లెవెల్ థ్రెడ్ ఈజ్ ఫాస్టర్ టు క్రియేట్ అండ్ మేనేజ్ ది కంపేర్ టు కెర్నల్ లెవెల్. కంపేర్ టు కెర్నల్ లెవెల్ యూజర్ లెవెల్ అనేది ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ ఈజ్ ఫాస్టర్ to create and manage compared to kernel level thread. So and context switching వచ్చేసరికి in compared to కెర్నల్ లెవెల్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇట్ వన్ యూజర్ లెవెల్ థ్రెడ్ పెర్ఫార్మ్డ్ ఏ బ్లాక్ ఆపరేషన్స్ దెన్ ది ఎంటైర్ ప్రాసెస్ గెట్స్ బ్లాక్డ్. సో ఇక్కడ మనకి యూజర్ లెవెల్లో ఒక నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా. సో అందులో ఒక థ్రెడ్ అనేది ఒక స్టెప్ అనేది బ్లాక్ అయితే ఎంటైర్ ప్రాసెస్ గెట్స్ బ్లాక్డ్. సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా అది ఎంటైర్ ప్రోగ్రామ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఇది డిసడ్వాంటేజ్ యూజర్ లెవెల్లో. ఇక్కడ యూజర్ లెవెల్ బ్లాకింగ్ ఆపరేషన్కి ఎగ్జాంపుల్ పోసిక్స్ థ్రెడ్స్ అండ్ జావా థ్రెడ్స్. సో ఇక్కడ ఇన్ జావా కూడా ఒక బ్లాక్ ఆఫ్ థ్రెడ్ మనకు ఒక థ్రెడ్ అనేది బ్లాక్ అయితే ఎంటైర్ ప్రాసెస్ అంతా బ్లాక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ మేనేజ్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ implemented and managed by the operating system. Okay, so ikkada in kernel level threads are implemented using system calls and kernel level threads are recognized by the operating system. ఇక్కడ మనకి సిస్టమ్ కాల్స్ అనే నెక్స్ట్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే రికగ్నైజ్ చేయబడుతుంది. సో యూజర్ లెవెల్లో మనకి యూజర్ రికగ్నైజ్ చేసినట్టు కెర్నల్ లెవెల్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ స్లోవర్ టు క్రియేట్ అండ్ మేనేజ్ ది కంపేర్ టు యూజర్ లెవెల్. సో ఇక్కడ మనకి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అనేది కంపేర్ టు యూజర్ లెవెల్ థ్రెడ్స్ కంపేర్ చేసినట్టయితే ఇది స్లోవర్ అవుతుంది. కెర్నల్ లెవెల్ యూజర్ లెవెల్ అనేది ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ఇన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఈజ్ స్లోవర్. సో ఇక్కడ యూజర్ లెవెల్లో వచ్చేసరికి కాంటాక్ట్ స్విచ్చింగ్ అనేది వన్ ప్రాసెస్ టు ఎందర్ ప్రాసెస్ చేంజ్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కెర్నల్ లెవెల్కి వచ్చేసరికి స్లో అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఈవెన్ ఇఫ్ వన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్ పర్ఫార్మ్ ఏ బ్లాకింగ్ ఆపరేషన్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్ థ్రెడ్స్. యూజర్ లెవెల్లో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ థ్రెడ్ మనకి బ్లాక్ అయినట్టయితే ఎంటైర్ ప్రాసెస్కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ కెర్నల్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే ఒక ఆపరేషన్ బ్లాక్ అయితే అది అదర్ థ్రెడ్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ సో అదర్ థ్రెడ్స్ మీద ఎఫెక్ట్ అవ్వదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే విండోస్ అండ్ సోలారిస్. Small example with diagram. So process having some user space and kernel space. Okay, so process, this is the process and it have multiple threads. Okay, here it is the this one kernel thread, kernel level thread. Okay, next
This is the kernel space. This is the user space. Here we have the user level threads. User level thread. And difference between the process and threads. So in process means a program is in execution. So ikkada manaki at the time of the process execution manaki time అనేది కంపేర్ టు థ్రెడ్ హైయర్గా ఉంటుంది. థ్రెడ్ మీన్స్ ఏ సిగ్మెంట్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, స్మాల్ సిగ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ని మనం థ్రెడ్ అని అంటాం. ద ప్రాసెస్ ఈజ్ నాట్ లైట్ వెయిట్. సో కంపేర్ టు థ్రెడ్ ప్రాసెస్ అనేది లైట్ వెయిట్ కాదు, థ్రెడ్స్ ఆర్ లైట్ వెయిట్. ద ప్రాసెస్ టేక్ మోర్ టైమ్ టు టెర్మినేట్. ఇక్కడ టెర్మినేట్ అవ్వడానికి ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఇన్ థ్రెడ్ టేక్స్ లెస్ టైమ్ టు టెర్మినేట్. సో థ్రెడ్స్ వచ్చేసరికి తక్కువ టైంలోనే టెర్మినేట్ అయిపోతుంది. అండ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ క్రియేషన్. క్రియేషన్కి టెర్మినేట్స్కి ఇన్ థ్రెడ్స్లో మోర్ టైం మనకి టేకెన్ అయితే ఇట్ టేక్స్ ది లెస్ టైమ్ ఫర్ ది క్రియేషన్. థ్రెడ్ క్రియేషన్ అనేది లెస్ టైంలో మనకి క్రియేట్ అవుతుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ ది ప్రాసెస్ నీడ్స్ మోర్ టైమ్ కంపేర్ టు థ్రెడ్స్. సో కమ్యూనికేషన్స్ కూడా కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువ టైం ఇన్ ప్రాసెస్లో అయితే కమ్యూనికేషన్ బిట్వీన్ ది థ్రెడ్స్ రిక్వైర్డ్ లెస్ టైం కంపేర్ టు ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా కంపేర్ టు థ్రెడ్ అనేది లెస్ టైంతో వర్క్ అవుతుంది. ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ కాంటాక్ట్ స్విచ్చింగ్. ఇట్ టేక్స్ లెస్ టైమ్ ఫర్ కాంటాక్ట్ స్విచ్చింగ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాసెస్ అండ్ థ్రెడ్స్. థ్యాంక్ యూ.